ఇవ్వండి జలలండి, చక్క పెద్ద జలలు బతుకున్నవి తీసుకొచ్చారండి. అవి చేపిచ్చాము, ఆమె శుభ్రం చేసి వెళ్ళింది. చక్క చాలా బాగుంటాయి ఇవి, తెలుసు కదా అందరికీ, జలాలు అంటారు వీటిని. గోదావరి సైడ్ బాగా ఫేమస్ అండి, మంచిగా అందరూ ఇష్టంగా తింటారు. ఇవి ఈరోజు కర్రీ చేసుకుందామండి, పులుసు కర్రీ. ఓకేనా? అందుకే ముందుగా సాల్ట్, కారం, పసుపు వేసి నానబెడదామండి. చేపలు నానబెడితే ఉంటాయి కదా, ఒక ½ an hour అటు పెట్టేవాలి, తెలుసు కదా మీకు. అట్లా కారం కూడా వేసేద్దాం, ఫస్ట్ కారం కూడా వేసి ఆయిల్ కూడా వేద్దాం, ఒక స్పూన్ వేసి శుభ్రంగా కలిపేద్దామండి. చేపలకి ఇలా పట్టించేసి. జలలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి అసలు దొరకట్లేదు కూడా, చాలా కష్టమవుతుంది. ఈ చేపల్ని చెరువుల్లో పెంచుతున్నారు కదండి, అప్పటి నుండి ఈ నాటు చేపలు ఇవన్నీ పొదువైపోతున్నాయి అన్నమాట. ఎప్పుడన్నా రేరుగా దొరుకుతున్నాయి మనకి. ఓకేనా? చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా వండండి. ఓకే, ఇదండి ఒక ½ an hour ఇట్లా ఉంచేద్దాం. ఇదండి జల్లలో చేపల కూర కోసం ఆయిల్ వేసుకున్నాను, బాండీలో ఉల్లిపాయలు వేసేద్దామండి. ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేద్దాం, కారం వేద్దాం. ఆల్రెడీ కొంచెం వేసాం కదండి, అందుకనే ఒక 3 స్పూన్లు, చిన్న స్పూన్లు వేసాను. ఇట్లా ఉప్పు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. సరిపడగా చింతపండు నానబెట్టానండి, ఇప్పుడు వేసేద్దాం. ఇవ్వండి జలలు చక్కగా వీటిలో ఊరిపోయినాయి, వదిలేద్దామండి. కాస్త వాటర్ వేసేద్దాం. ఇవ్వండి ఒక 6 పచ్చిమిరపకాయలు వేసేద్దాం. తిప్పేసి మూత పెట్టాలి, తర్వాత గట్టితో తిప్పం కదా. ధనియా జీలకర్ర పౌడర్ వేసేద్దామండి. ధనియాది జీలకర్ర పౌడర్ 2 స్పూన్లు వేసాను. జల కూర పర్ఫెక్ట్గా అయిపోయిందండి. కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. అయిపోయింది. ఓకే అండి, ఇంకా వడ్డించేద్దాం, ఫోన్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.